హాయ్ ఫ్రెండ్స్, మనకి డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ గైనకోమాస్టియా ఉన్నాయి. మరి అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఉంటుందా? గ్రేడ్ బట్టి ట్రీట్మెంట్ చేంజ్ అవుతుందా? ఇది కామన్గా మన దగ్గర ఎక్కువ గైనకోమాస్టియా సర్జరీస్ జరుగుతాయి కాబట్టి మనకి ఇలాంటి క్వైరీస్ వస్తూ ఉంటాయి. యూజువల్గా ఏంటంటే గైనకోమాస్టియా అనగానే పీపుల్ ఫీల్ దట్ అంటే లైపోసక్షన్, గ్లాండ్ ఎక్సిషన్ చేయడమే అనుకుంటారు. మెనీ సర్జన్స్ అలాగే చేస్తూ ఉంటారు. యాక్చువల్గా మన క్లినిక్లో డిఫరెన్షియేట్ ప్రతి గ్రేడ్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లాగా మనం ప్లాన్ చేసి మనం చేస్తాం. ఎందుకంటే గైనకోమాస్టియా ట్రీట్మెంట్ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ రిమూవింగ్ ద ఫ్యాట్ అండ్ ది గ్లాండ్, ఇట్ ఈస్ టు గివ్ దెమ్ ద కాన్ఫిడెన్స్ దే నీడ్. సో ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే ఒక మాస్కులైన్ చెస్ట్ కింద స్కల్ప్ట్ చేయాలి ఆ చెస్ట్, అప్పుడే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మన దగ్గర మనం గ్రేడ్స్ బట్టి, అంటే గ్రేడ్ 1 అంటే మీకు తెలుసు పఫీ నిపుల్, గ్రేడ్ 2 యూజువల్గా ఫ్యాట్ ప్లస్ గ్లాండ్ ఉంటుంది. గ్రేడ్ 3లో కొద్దిగా స్కిన్ ఎక్సెస్ ఉంటుంది. గ్రేడ్ 4 ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ ఫీమేల్ బ్రెస్ట్. సో మనం ఈ క్లాసిఫికేషన్ ఫాలో అవుతాం. దెర్ ఆర్ 2 క్లాసిఫికేషన్స్, బట్ మనం ఫాలో అయ్యేది గ్రేడ్ 4 గ్రేడ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో దీంట్లో ఏంటి అంటే గ్రేడ్ 1లో బికాస్ దెర్ ఈజ్ ఓన్లీ గ్లాండ్లర్, పఫీ నిపుల్ అంటే గ్లాండ్ ఒక్కటే ఉంటుంది కాబట్టి ఓన్లీ గ్లాండ్ ఎక్సిషన్ చేసినా సరిపోతుంది. ఇది గ్రేడ్ 1లోనూ చేస్తాం. అలాగే బాడీ బిల్డర్ గైనకోమాస్టియా అంటారు, వాళ్ళల్లో కూడా దెర్ ఈజ్ నాట్ మచ్ ఫ్యాట్ ఏమీ తీయాల్సిన అవసరం లేదు. సో లైపోసక్షన్ చేయడం ఇవన్నీ అన్నెసరీ. సో వీ గో ఫర్ డైరెక్ట్లీ గ్లాండ్ ఎక్సిషన్. వీళ్ళల్లో ఒక్కొక్కసారి లోకల్ అనెస్థీషియాలో కూడా మనం ఇది చేసే అవకాశం ఉంది. గ్రేడ్ 2 వచ్చినప్పుడు యూ నీడ్ టు డూ లైపోసక్షన్ అండ్ గ్లాండ్ ఎక్సిషన్ చేస్తాము. సో వీళ్ళల్లో ఏంటంటే ట్రెడిషనల్ లైపోసక్షన్ చేసినా కూడా, ట్రెడిషనల్ లైపోసక్షన్ ఆర్ ఎస్ఏఎల్ అంటారు, సక్షన్ అసిస్టెడ్ లైపోసక్షన్ చేసి గ్లాండ్ ఎక్సిషన్ చేస్తే కూడా సరిపోతుంది. గ్రేడ్ 3కి వచ్చినప్పుడు స్కిన్ ఎక్సెస్ ఉంటుంది. సో లైపోసక్షన్, గ్లాండ్ ఎక్సిషన్ అండ్ స్కిన్ టైట్నింగ్ డివైసెస్ వాడతాం. పర్టికులర్లీ అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసక్షన్ అంటాం, ఇది యాడ్ చేస్తాను. యూజువల్గా నాకు వచ్చే క్లయింట్స్కి, నాకు గ్రేడ్ 3 ఉన్న వాళ్ళందరికీ కూడా ఐ అడ్వైజ్ దెమ్ టు గో విత్ అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసక్షన్. బికాస్ ఎప్పుడైతే మనం గ్లాండ్ ఫ్యాట్ రిమూవ్ చేసేస్తామో స్కిన్ సాగి అయిపోయి స్కిన్ రిట్రాక్ట్ అవ్వదు కొంతమంది. సో అలాంటి వాళ్ళు ఎప్పుడైతే మనం అల్ట్రాసౌండ్ డివైస్ వాడతామో దట్ ఇట్ మే గివ్ దెమ్ ద కాంటూర్ చెస్ట్. సో ఆ స్కల్ప్టెడ్ చెస్ట్ ఎప్పుడు వస్తుందో వాళ్ళకి అప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఈజ్ ద గ్రేడ్ 4. గ్రేడ్ 4 ఆల్మోస్ట్ సాగీ బ్రెస్ట్, నిప్పుల్ కిందకు ఉంటుంది. పేషెంట్స్కి అంటే స్కిన్ సాగినెస్ కూడా మనకి అడ్రస్ చేయాలి, నిప్పుల్ ఏరియాలో కాంప్లెక్స్ని కూడా అడ్రస్ చేయాలి. సో ఇలాంటి వాళ్ళలో మనము యూజువల్గా నేను 2 అడ్వైస్ చెప్తాను. ఒకటి మాస్టెక్టమీ విత్ ఫ్రీ నిపుల్ గ్రాఫ్ట్, ఆర్ సెకండ్ ఏంటంటే యూజువల్గా చేసినట్టు లైపోసక్షన్ విత్ అల్ట్రాసౌండ్ అండ్ పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్ చేసి గ్లాండ్ ఎక్సిషన్ చేసి, ఇఫ్ అంటే వాళ్ళకి ఓకే అనుకుంటే కొంత టైం మసాజెస్, కొలాజన్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయడంతో చూస్తాము. 3 to 6 months డౌన్ ది లైన్ ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ, దెన్ కరెక్షన్ ఆఫ్ ద నిపుల్, అంటే మళ్ళీ నిపుల్ కరెక్షన్ సర్జరీ లాగా చిన్న సర్జరీస్, యాడ్ ఆన్ ప్రొసీజర్స్ లాగా చెప్తాం. బికాస్ మాస్టెక్టమీలో ఈ గ్రేడ్ 4లో పర్టికులర్లీ వెన్ యూ గో ఫర్ మాస్టెక్టమీ ఒక్కొక్కసారి స్కార్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్ ఇష్టపడకపోవచ్చు. సో అలాంటి వాళ్ళల్లో ఈ ఆప్షన్ ఇచ్చే అవకాశం. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే గైనకోమాస్టియా అనగానే ఒకటే టైప్ సర్జరీ చేయడం కాదు. ఇట్స్ అంటే గ్రేడింగ్ చేసుకోవాలి, ప్రాపర్గా గ్రేడ్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు ఆ లైపోసక్షన్ ప్రాపర్గా ఏది చేస్తే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుందో, సో అలాంటి సర్జరీని ప్లాన్ చేసి కస్టమైజ్ చేసినప్పుడు వాళ్ళకి హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హెల్ప్ఫుల్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా గైనకోమాస్టియా గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డిఎం. థ్యాంక్ యూ.